బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఇందిరా పార్క్ సమీపంలోని ఎమరాల్డ్ స్వీట్ హౌస్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రమాదకరమైన రంగులు కలిపిన 60 కేజీల బెల్లం, సరిగ్గా లేని 3 కిలోల జీడిపప్పును సీసేశారు. నేతి మిఠాయిలు తయారు చేసే కిచెన్ లో పరిశుభ్రత పాటించకపోవడంతో నోటీసులు జారీ చేశారు. మెడికల్ సర్టిఫికెట్లు లేని ఫుడ్ హ్యాండిలర్స్, సరైన లేబులింగ్ లేని వాటర్ క్యాన్స్ ను అధికారులు గుర్తించారు. మిఠాయిలో వాడే 3 సరుకులకు సరైన లేబులింగ్ లేనట్లుగా గుర్తించారు. అధికారులు శాంపిల్స్ ను సీజ్ చేసి ల్యాబ్ కు తరలించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ సమీపంలోని ఎమరాల్డ్ స్వీట్ హౌస్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రమాదకరమైన రంగులు కలిపిన 60 కేజీల బెల్లం, సరిగ్గా లేని 3 కిలోల జీడిపప్పును సీసేశారు. నేతి మిఠాయిలు తయారు చేసే కిచెన్ లో పరిశుభ్రత పాటించకపోవడంతో నోటీసులు జారీ చేశారు. మెడికల్ సర్టిఫికెట్ లేని ఫుడ్ హ్యాండిలర్స్, సరైన లేబులింగ్ లేని వాటర్ క్యాన్స్ ను అధికారులు గుర్తించారు. అలాగే మిఠాయిలో వాడే 3 సరుకులకు సరైన లేబులింగ్ లేనట్లుగా గుర్తించిన అధికారులు శాంపిల్స్ ను సీజ్ చేసి ల్యాబ్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉన్న ఎమరాల్డ్ స్వీట్ హౌస్ పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ప్రమాదకరమైన కలర్స్ మిక్స్ అయిన 60 కేజీల బెల్లం, సరిగ్గా లేని 3 కిలోల జీడిపప్పును అధికారులు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎమరాల్డ్ స్వీట్ హౌస్ అంటే ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడేటువంటి వారు ఎక్కువగా ఈ ఎమరాల్డ్ స్వీట్ షాప్ కి వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏదైతే స్వీట్స్ తయారు చేసే ప్రాంతం ఏదైతే ఉందో పూర్తిగా అపరిశుభ్ర వాతావరణం ఉందని చెప్పి కూడా నోటీసులు జారీ చేశారు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు. ముఖ్యంగా మెడికల్ సర్టిఫికేట్ లేని ఫుడ్ హ్యాండ్లర్స్ ని ఈ తనిఖీలో భాగంగా గుర్తించడం జరిగింది. సరైన లేబులింగ్స్ లేని వాటర్ క్యాన్స్, అలాగే మిఠాయిలో వాడే ముడి సరుకులకు సరైన లేబులింగ్ లేనట్లు కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే ఈ వంటశాలలో గుర్తించినటువంటి ఈ వాతావరణం, అలాగే అక్కడ గుర్తించినటువంటి పలు పదార్థాలను కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ సీజ్ చేసినటువంటి శాంపిల్స్ అన్నింటినీ కూడా ల్యాబ్ కి తరలించారు. అయితే ఇటు ఎమరాల్డ్ స్వీట్ షాప్ మాత్రం మేము సక్రమంగానే స్వీట్లు తయారు చేస్తున్నామని చెప్పి అధికారుల తనిఖీలకు మేము అడ్డురాము అని చెప్పి కూడా ఎమరాల్డ్ స్వీట్ షాప్ సంబంధించినటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఫుడ్ సేఫ్టీపై అధికారులు చాలా పెద్ద ఎత్తున దాడులు నగర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రముఖ షాపులలోనే ఈ విధంగా ఉండడం, ఎవరైతే ఫుడ్ తీసుకున్నటువంటి వారు పూర్తిగా అస్వస్థత బారిన పడడం లాంటి సంఘటనలు ఎన్నో చూసాం. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రముఖమైనటువంటి హోటల్స్ పైనే రైడ్ చేసినప్పుడు చాలా విస్తుపోయేటువంటి నిజాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పబ్లిక్ ఎక్కువగా సరే కాస్ట్ ఎక్కువైనా సరే మంచి ఫుడ్ తీసుకోవాలని చెప్పి భావించినప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు బయటపడడం వల్ల ఇప్పుడు ఏదైతే వివిధ షాపుల్లో తయారు చేసి అటువంటి ఆహార పదార్థాలు తినాలంటేనే హైదరాబాద్ లో ప్రజలు కాస్త వెనకాడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసిన ప్రతి సందర్భంలో కూడా ప్రముఖ షాపులలో ఇలాంటి సంఘటనలు బయటపడుతున్నటువంటి పరిస్థితి. అపరిశుభ్రమైన వాతావరణంలో ఫుడ్ తయారు చేయడం లాంటి సంఘటనలు బయటపడుతున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉన్నటువంటి కిచెన్ ని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఏదైతే ఈ విధంగా ఫుడ్ సేఫ్టీ లేకుండా ఉండడం వల్ల అనారోగ్య బారిన పడుతున్నట్లు కూడా ఇటు తనిఖీకి వెళ్ళిన అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఫ్రిడ్జ్లలో అయితే ఎమరాల్డ్ షాప్ లో పాలు, పెరుగు, పన్నీర్ కూడా చాలా రోజుల నుంచి నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. అలాగే స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే కిచెన్ పరిసర ప్రాంతాల్లో నీటిగా ఉండాల్సినటువంటి ప్రాంతాల్లో ఎలుకలు, పందికొక్కులు కూడా తిరుగుతున్నట్లుగా ఇటు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ చాలా మంది కూడా ఎమరాల్డ్ స్వీట్ షాప్ వెళ్లేందుకు చాలా మంది కూడా ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఈ రోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేయడంతో ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా
బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఎంత రైడ్స్ చేసి ఎంత అవగాహన కల్పించినా కానీ ఈ కిచెన్ లో మాత్రం నీట్నెస్ మెయింటైన్ చేయకపోవడం వల్ల పబ్లిక్ అనారోగ్య బారిన పడుతున్నారని చెప్పి ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు. రోజువారీ ఇన్స్పెక్షన్లో భాగంగానే ఈరోజు ఎమరాల్డ్ ఎస్టాబ్లిష్మెంట్కి రావడం జరిగింది. అది ఇన్స్పెక్షన్ చేసాము. వాళ్ళ లోపల ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, మన కిచెన్ ఏరియా ఎలా ఉంది, ఎలాంటి రా మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, స్వీట్స్ ఎలా ఉన్నాయి పద్ధతిలోనే చూద్దామని వచ్చి ఉంటుంది. ఇక్కడ మనకు చూస్తూ ఉంటే మనకి కొంచెం కిచెన్ ఏరియా కండిషన్స్ బాగాలేవు. ఫ్లోర్ కానీ, వాల్స్ కానీ, ఎగ్జాస్టర్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, నెక్స్ట్ వాటర్ రిపోర్ట్స్ కానీ లేవు. ఈ మిగతా వీటి కూడా కండిషన్స్ సరిగా లేవు. మన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కానీ, నెక్స్ట్ పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ కానీ రికార్డ్స్ కానీ లేవు. ఫర్దర్గా వీళ్ళకి రిపోర్ట్ ప్రకారం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది.